గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ దారుణాలు ప్రపంచ దేశాలనే వణికిస్తున్నాయి. దీంతో ఈ అరాచకాల్ని ఆపాలంటూ పలు దేశాలు ఇజ్రాయెల్ ను కోరుతున్నాయి. అయినప్పటికీ ఆ దేశం మాత్రం మారణ హోమాన్ని ఆపేందుకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దురాగతాలపై దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గత వారం హేగ్లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వద్ద ఇజ్రాయెల్ను కోర్టుకు తీసుకువెళ్లిన మొదటి దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. గాజా స్ట్రిప్పై దాని ఘోరమైన కనికరం లేని షెల్లింగ్ను ముగించాలని టెల్ అవీవ్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. అక్టోబర్ 7, 2023 సంఘటనలో 22,000 కంటే ఎక్కువ మంది పౌరులు మరణించగా వీరిలో గణనీయమైన సంఖ్యలో పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 29న దక్షిణాఫ్రికా కోర్టులో దాఖలు చేసిన 84 పేజీల వ్యాజ్యంలో అక్టోబర్ 7 నుండి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని పేర్కొంది. గాజాలో జరిగిన అఘాయిత్యాల సాక్ష్యాధారాలను సమర్పించి ఐక్యరాజ్యసమితి సంస్థ ట్రిబ్యునల్కు పిలుపునిచ్చింది. గాజా వెస్ట్ బ్యాంకుపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రిటోరియా తీసుకున్న చర్యల వివరాలను పొందుపరిచింది. ఇందులో దక్షిణాఫ్రికా రాయబారిని రీకాల్ చేయడాన్ని కూడా పేర్కొంది. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా ఆరోపించింది. ఇది మారణహోమాన్ని జాతి లేదా మతపరమైన సమూహాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో కట్టుబడి ఉంది అని నిర్వచించింది. (1948) జెనోసైడ్ కన్వెన్షన్ ఈ చర్యను ఒక వ్యక్తి చేసిన చర్యలుగా నిర్వచించింది. దావాలో ఉదహరించిన మారణహోమ చర్యల్లో గాజాలో పాలస్తీనియన్లను సామూహికంగా చంపడం, ముఖ్యంగా పిల్లలను చంపడం వంటివి ఉన్నాయి. వారి ఇళ్లను నాశనం చేయడం, స్ట్రిప్కు ఆహారం, నీరు, వైద్య సహాయం దిగ్బంధించడాన్ని పేర్కొంది. గర్భిణీ స్త్రీలు, శిశువుల మనుగడకు అవసరమైన వైద్య సేవలను నాశనం చేయడం ద్వారా పాలస్తీనియన్ జనాలను నిరోధించే చర్యలను కూడా ఇది కలిగి ఉంది. ఈ చర్యలన్నీ వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించినవి అని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక గాజాలో హత్యలు, విధ్వంసాన్ని సమర్థించేందుకు ప్రయత్నించిన ఇజ్రాయెల్ అధికారుల ప్రకటనలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. టెల్ అవీవ్కి తన దండయాత్రను నిలిపివేయమని ఆదేశం జారీ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో తదుపరి నేరాలకు పాల్పడకుండా ఇజ్రాయెల్ను నిరోధించడానికి త్వరగా చర్య తీసుకోవాలని ఐసీజేని కోరింది. అభ్యర్థనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఐసీజే సైతం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇది ఇజ్రాయెల్లా ఒక దేశం సామూహిక దౌర్జన్యాలకు పాల్పడినప్పుడు అంతర్జాతీయ ట్రిబ్యునల్లో దావా వేయడానికి ఓ సందేశాన్ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సహా ఇజ్రాయెల్ అధికారుల ప్రకటనలు జాతి హత్య ఉద్దేశాన్ని సూచిస్తున్నాయని దక్షిణాఫ్రికా పేర్కొంది. ఉదాహరణకు నెతన్యాహు పాలస్తీనియన్లను అమాలేకిట్లతో పోల్చడాన్ని ఫిర్యాదులో ఉదహరించింది. అంతేకాదు గాజాలో భారీ విధ్వంసం, వేలాది మంది ప్రజలు మరణించినప్పటికీ రాబోయే రోజుల్లో మేము పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాం, ఇది సుదీర్ఘమైన యుద్ధమవుతుందని ప్రధాని నెతన్యాహు డిసెంబర్ 26 ప్రకటనలో చెప్పారు. గాజా నివాసులను చీకటి శక్తిగా, ఇజ్రాయెల్ వెలుగు శక్తిగా చిత్రీకరించిన ఇజ్రాయెల్ అధికారులతో సహా అనేక ఇతర ప్రకటనలు కూడా దావాలో పొందుపరిచారు. దక్షిణాఫ్రికా ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు, విచక్షణారహితంగా బాంబు దాడులు, పౌరులను ఉరితీయడం, అలాగే ఆహారం, నీరు, ఔషధం, ఇంధనం వంటి ఇతర మానవతా సహాయంపై దిగ్బంధనం విధించడాన్ని తన వాదనకు రుజువుగా పేర్కొంది. ఈ చర్యలు స్ట్రిప్ను ఆకలి అంచుకు నెట్టివేసినట్లు వ్యాజ్యం ఆరోపించింది. స్ట్రిప్లో ఇజ్రాయెల్ మారణహోమంతో పాటు మతం, విద్య, కళ, సైన్స్, చారిత్రక స్మారక చిహ్నాలు, ఆస్పత్రులు, జబ్బుపడిన వారు, ప్రజలు సమావేశమయ్యే ప్రదేశాలపై దాడితో పాలస్తీనా సంస్కృతిపై దాడి జరిగినట్లేనని దక్షిణాఫ్రికా చెబుతోంది. ఇదిలా ఉంటే జెనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం జాతీయ, రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలపై నేరుగా సంఘర్షణల్లో పాల్గొన్నా వారిపై మారణహోమం ఆరోపణలు మోపవచ్చు. 2019లో ది గాంబియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ తరపున రోహింగ్యా ప్రజలపై జరిగిన అకృత్యాలపై మయన్మార్పై కోర్టు పిటిషన్ను దాఖలు చేసింది. ఇక ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా రెండూ ఐసీజేలో పక్షాలు కావడంతో ఐసీజే నిర్ణయాలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాల్సి ఉంది. అయితే కోర్టుకు అమలు అధికారాలు లేవు. నిజానికి కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిణామాలు లేకుండా ఐసీజే ఆదేశాలు విస్మరించబడ్డాయి. ఉదాహరణకు మార్చి 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన ఒక నెల తర్వాత
కీవ్ రష్యాపై కోర్టులో దావా వేశారు. ఆ సమయంలో రష్యా దురాక్రమణను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ ఐసీజేని కోరింది. వాస్తవానికి ఉక్రెయిన్పై దాడి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొన్న కోర్టు వెంటనే సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఐరోపాలో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా వాదనపై ఏం జరుగుతుందన్నదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.